నమస్తే అండి అందరికీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు వర్షం బాగా పడుతుందండి పొద్దున్నే. ఇక పనులన్నీ చేసుకోవాలి కదా! పొద్దున్నేనే లేసాము. అయినా వర్షం పడుతున్నప్పటికీ బయటికెళ్ళి వాకిలి ఊడ్చి ముగ్గు వేయటానికి లేదు. ఇదిగోండి వాతావరణం ఇలా ఉంది. మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ మంచిగా పూజలు చేసుకోండి. మంచిగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్లు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఈరోజు వినాయకుడికి నేను నైవేద్యాలు చేద్దామని చెప్పి కొంచెంగా పాల తాలికలు చేద్దామని చెప్పి చేస్తున్నానండి. కొంచెంగా ముందుగా బెల్లం కరగబెట్టేసి ఫిల్టర్ చేశానండి. కొంచెం పిండి కూడా అప్పుడే కొంచెం బియ్యం నానబెట్టేసి మిక్సీ పట్టేసి చల్లించేసి ఇదిగోండి ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను. కుడుములు కూడా చేయాలి కదా! ఇది పిండేమో కుడుములకి చేస్తున్నానండి. ఎందుకంటే వినాయకుడికి చాలా ఇష్టమైన నైవేద్యం కదండి కుడుములు, ఉండ్రాళ్ళు, పప్పులో ఉండ్రాళ్ళు. ఇవన్నీ చేయలేకపోయినా మన శక్తి కొలది మనకి వచ్చిన దాంతో మనకు వచ్చినట్టుగా భగవంతుడి మీద ప్రేమతో చేయటానికి నేను చాలా ఇష్టపడతానండి. అందుకని చెప్పి ఇదిగోండి కొంచెంగా పిండి జల్లించేస్తున్నాను. ఇదేమో పాల తాలికలకి పిండి పట్టానమాట. ఈ పిండేమో ముందల ఉడకపెట్టాను కదండి పాకంలో వేసి, ఆ పిండి ఉండ్రాలకి చేస్తున్నాను. కొంచెంగా పచ్చిశనగపప్పు కూడా వేశాను. లైట్గా ఉప్పు కూడా కలిపేసి ఇదిగోండి ఇవేమో టీవీలో వీడియోలో చూసి యూట్యూబ్లో ఇలా చేశాను. అవి బారుగా ఉండేవి. ఇంకా ఈ మాత్రంగా చేసి మొత్తం ఇవన్నీ ఇడ్లీ పాత్రలో పెట్టేసి బాగా కుక్ అయ్యే వరకు ఉడకపెట్టేశానండి. ఇది కొంచెమో పాల తాలికలకి పిండి కలుపుతున్నాను. ముందుగా కలిపిందేమో ఉండ్రాలకి చేశాను కదా, అదిగోండి ఆవిరి వచ్చేసింది కదా. ఇడ్లీ పాత్రలోవి కుడుములు ఆవిరి వచ్చేసింది. దించేసి పక్కన పెట్టేశాను. ఇంతలో జీడిపప్పు కిస్మిస్ వేపుతున్నానండి పాల తాలికల్లోకి. అవేమో ముందుగానే పిండి కలిపి పెట్టేసుకున్నాను కదా, తాలికలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చేతితోటే చేశానండి తాలికలు. ఇంక ఇంతలో ఈయనకి టిఫిన్ చేసి పెడదామని చెప్పి దోశలు వేసేసాను ఒక పక్కన. చాలా చాలా చిన్న వీడియో చేశానండి ఈరోజు. చాలా పని ఉంది అందుకని చెప్పి కొంచెంగా చిన్న వీడియోనే చేశానండి. ఇదిగోండి ఇంకా ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత పాల తాలికలు సగ్గుబియ్యం కూడా ముందలే ఉడకపెట్టేశానండి. ఇంకా మంచిగా సిమ్లో పెట్టేసుకుని చాలా అంటే చాలా సిమ్లో పెట్టేసుకోవాలండి. ఉడకపెట్టేసేసుకొని ఈ మాత్రంగా నేను వేసేసుకున్నాను. కొంచెంగా నెయ్యి కూడా వేసుకున్నాను. బెల్లం కూడా కలిపేసేసాను. యాలకుల పొడి వేశాను. ఇదిగోండి బెల్లం ఏమో పాకం పట్టి ఇలాగా కలిపానండి. ఒక పక్కనేమో రైస్ ఉడుకుతుంది. ఎందుకంటే పులిహోర చేద్దామని చెప్పి రైస్ ఉడకపెట్టేశాను. తాలింపు వేస్తున్నానండి పులిహోరకి. ఇదిగోండి కొంచెం అన్నీ శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర మొత్తం ఇంగువ అన్నీ వేసేసి ఇదిగోండి ఈ మాత్రంగా చాలా స్పీడ్లోనే పెట్టేశానులేండి. కొంచెంగా కలిపేశాను. ఈ నైవేద్యం కూడా అయిపోయింది. ఇంకా నైవేద్యాలన్నీ మొత్తం అన్నీ రెడీ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఇంకా పూజ దగ్గరికి వచ్చేసానండి. ఈయన తీసుకొచ్చారు. ఒకటేమో మా అమ్మాయి కూడా చేసిందండి. పక్కనే పెట్టాను 2 వినాయకుల్ని పక్కనే. ఇంకా కొంచెంగా ముందుగా ప్రిపేర్ చేసుకుని వినాయకుని పూజ వ్రతకల్పం చదువుకోవాలి కదా. ఈ మాత్రంగా నేను సింపుల్గానే చేశానండి. గౌరీదేవిని కూడా చేసి పెట్టుకుంటున్నాను. దీపారాధన చేసేసుకొని అప్పటికి టైము 10 అయిపోయిందండి. ముందుగా కృష్ణుడి దగ్గర దీపారాధన చేసేసాను. ఇక పూజ మొదలు పెట్టానండి. శ్రీరస్తు శుభమస్తు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు గణాధ్యక్షః బాలచంద్రో గజాననః వక్రతుండం స్తోత్రకర్ణః హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని పఠేత్ శృణ్యాదపి విద్యారంభే వివాహేరపి సర్వవిఘ్నచ్చిదే తస్మిన్ శ్రీ గణాధిపతయే నమః. ఇక ఈ మాత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం వేసేసి నైవేద్యాలన్నీ సమర్పించేసి కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి ఒకసారి దర్శనం మీ అందరికీ చూపించుదామని చెప్పి దగ్గరగా ఇలాగ వీడియో తీశానండి.
ఇదేనండి ఈరోజు నేను చేసుకున్న సింపుల్ పూజ. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ సిరి సంపదలతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నన్ను ఎంతగానో ముందుకు తీసుకువెళ్తున్న, సపోర్ట్ చేస్తున్న అందరికీ, మన ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా పూజా విధానం ఇలాగా సింపుల్గా చేసుకున్నానండి. ఇదిగోండి ఈ మాత్రంగా చేసుకున్నాను. మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి, మళ్ళీ వినాయక చవితికి మన కుటుంబం పెద్ద కుటుంబం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజుకి ఇలాగే చిన్న వీడియో చేయాలని చెప్పి చేశానండి. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.